సువార్తని వ్యక్తివై బాబు మాట్లాడదు తమ్ముడు ఫ్యాన్ దగ్గర కూర్చున్నాం. మా రిక్వెస్ట్ చిన్న మనవి ఏంటంటే అసలు మాట్లాడకపోతే బాగుంటుంది. మా మనవి జస్ట్ మీతోనే ఫ్యాన్ దగ్గర కూర్చున్నాము. ఒక అరగంట సేపులు ఈ స్వార్థ విన్న తర్వాత మీరు ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని మాటను ప్రకటిస్తుండగా మౌనంగా ఉంటే అది నీకు ఆశీర్వాదం తమ్ముడు, దీవెన. కాబట్టి ఈ రాత్రి నా మాటలు మీరు వింటున్నారని అవి దేవుని మాటలుగా భావించి దేవుని సన్నిధానం నిశ్శబ్దంగా ఉండాలని మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మన ఆత్మల కొరకై తానే దీవించి ఆశీర్వదించునుగాక. ఈ రాత్రి సోదరి సోదరులారా, మీరు కూడా మైక్ పెట్టి కొంచెం ఈ రాత్రి దేవుని సువార్త ప్రకటించబడుతుండగా దేవుని దాసును ముందుగానే సువార్త చెప్పాడు. దానికి అనుబంధంగా ఈ సువార్త మరలా మీ ఎదుట ప్రకటిస్తూ ఉండగా ఈ మంచి శుభవార్త నీకు అర్థమైతే, ఈ మంచి వర్తమానం హృదయములో నిన్ను ప్రేరేపిస్తే ఈ రాత్రి యేసయ్య నమ్ముకు, యేసయ్య రక్తధారలో పాపాలు కడుక్కో, యేసును అంగీకరించు. ఈ రాత్రి యేసయ్య లేకుండగా నీ జీవితాన్ని ముగిస్తే మరలా పిట్టమ్మనకు నువ్వు రావు, పల్నాడు జిల్లాకు రావు, ఆంధ్రప్రదేశ్కి రావు. ఒకసారి కన్ను మూస్తే మానవుడు తిరిగి రాడు. మనం విన్నాం, నా ప్రాణము తినుము త్రాగుము సుఖించుము. చాలా సుదీర్ఘమైన ప్రణాళిక వేసాడు వాడు. చాలా సంవత్సరాలు ఒకే డ్యూటీ, తినడం తాగడం సుఖించడం. ఈరోజు నీ డ్యూటీ కూడా అదాగే. తింటున్నావు, తాగుతున్నావు, పాపం చేస్తున్నావు. ఎంత తిన్నా, ఎంత త్రాగినా, ఎంత పాపం చేసినా హృదయంలో తృప్తి లేదు, హృదయంలో సంతోషం లేదు. ఈ రాత్రి వేళ దేవుడు అని పిలిచినట్టు నిన్ను పిలిస్తే ఈ రాత్రి నీ యాత్ర ఎక్కడ ముగిస్తావు? ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు. దేవుడు అదే మాట నీతోనే మాట్లాడుతున్నాడు. త్రాగి నీతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారం చేస్తే నీతో మాట్లాడుతున్నాడు. జారత్వం చేస్తే నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం తీస్తే ఈ రాత్రి ఎక్కడికి వెళుతావు? నీ గమ్యం ఎక్కడ ఉంది? నీ గురి ఎక్కడ? ఈ రాత్రి వేళ రెండే విషయాలు. ఈ రాత్రి దేవుడు నీతో నేరుగా మాట్లాడితే, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తే దేవుడు తీసేసే శక్తి గలవాడు, సమర్థుడు ఆయన. వాడు చాలా సంవత్సరాలు అన్నాడు, సుదీర్ఘమైన ప్రణాళిక వేసాడు, సుదీర్ఘమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు అన్నాడు, టునైట్, ఈ రాత్రి వేళ, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తే భూమి కింద పాతాళం ఉంది, అగ్నిగంధకం ఉంది. పరిభాషలో చెప్పాలంటే హిందూ లాంగ్వేజ్లో కింద యమగుండం ఉంది. మానవుడు యమగుండానికి వెళితే తిరిగి పిట్టమండ లోపలికి రాలేడు, ఈ ప్రదేశానికి రాలేడు. ఈ రాత్రి దేవుడు నీతో నేరుగా మాట్లాడుతున్నాడు. సో యమగుండానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు అంటే ఈ రాత్రి స్వార్థ విన్న నీవు, ఈ స్వార్థ ఆలకిస్తున్న నీవు ఏదో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏ తీర్మానం? యమగుండానికి వెళ్ళాలి, మోక్షం గుండానికి వెళ్ళాలి. తీర్మానం నీదే, నిర్ణయం నీదే, ఆలోచన నీదే, ఉద్దేశం నీదే. ఎక్కడికో చోటుకి వెళ్ళాలి నువ్వు. వెళ్ళక తప్పదు, అని వెళ్ళక తథ్యం. అది ఏ రోజే నలుగురు మోసుకొని వెళ్ళాల్సిందే, నేను పాడేగట్టాల్సిందే, సమాధి చేయాల్సిందే. అందరితో నీ కథ ముగించదు, అంతటితో నీ కథ ఆగిపోదు. మానవుడు చనిపోతే దేవుని ఎదుట నిలబడాలి. ఇది తథ్యం. నీ మరణం తథ్యం,
నువ్వు దేవుని ఎదుట నిలబడ తథ్యం. కాబట్టి దేవుని ఎదుట నిలబడిన తర్వాత నీ బ్రతుకు ఎలా ఉంటుందో ఆలోచన చేయి. నీ జీవిత గమ్యం ఎలా ఉంటుందో ఆలోచన చేయి. ఈ రాత్రి నేరుగా దేవుడి నీతో మాట్లాడుతుండగా ఈ సువార్త వింటున్న నీవు హృదయాన్ని మార్చుకోవాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మనం చదివిన లేఖన భాగంలో నేను కూడా 4 ముక్కలు చెప్పి ముగిస్తాను. మొదటిది, పాపం అంటే ఏమిటో ఈ గ్రంథకర్త రాస్తున్నాడు. పాపం ఏమిటో నీకు అర్థం కావాలి. రెండవది, పాపం చేస్తే ఏమొస్తుంది? పాపం చేస్తే ఏం కాదులే, ఎవడు చూశాడయ్యా అనుకోవద్దు. ఈ రాత్రి పాపం చేస్తే ఏమొస్తుంది? వ్యభిచారం చేస్తే ఏమొస్తుంది? తాగుతే ఏమొస్తుంది? పాపం చేస్తే ఏమొస్తుందో దేవుని గ్రంథం చాలా తేటగా వివరిస్తూ ఉంది. మూడవది, పాపులకు రక్షకుడు ఉన్నాడు. నాలుగవది, పాపి రక్షింపబడవచ్చు. 4 ముక్కలు ఏంటి? 4 ముక్కలు. పాపం అంటే ఏమిటో బైబిల్లో నుంచి చూద్దాం. రెండవది, పాపం చేస్తే ఏమొస్తుంది? మూడవది, పాపులకు రక్షకుడు ఉన్నాడు. నాలుగవది, పాపి రక్షింపబడవచ్చు. ఈ రాత్రి ఈ పాపాన్ని గురించి నీకు అర్థమైతే నువ్వు రక్షింపబడవచ్చు. ఈ రాత్రి మంచి అవకాశం, ఈ మంచి నిర్ణయం, మంచి ఆలోచన. ఈ రాత్రి పాప క్షమాపణ లేకుండా, పాప నుండి విడుదల పొందకుండా ఈ రాత్రి కూడిక దాటి వెళ్ళవద్దు. సరే, పాపం అంటే ఏమిటో బైబిల్లో 2 నిర్వచనాలు చూద్దాం. పాపం అంటే ఏమిటో చూద్దాం. ముందుగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడ్డది, మూర్ఖుని యోచన పాపం అని రాయబడ్డది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనంలో మూర్ఖుని యోచన. అయ్యా, వాడు మూర్ఖంగా ఆలోచించాడు. ఇందాక దేవుని దాసులు చెప్తూ ఉండగా, మూర్ఖంగా తినుము, త్రాగుము, సుఖించుము. తమ్ముడు బవిను, ఈ రాత్రి మూర్ఖంగా నువ్వు ఉన్నావు. ఈ కూడికలో మూర్ఖంగా ఉన్నావు. మూర్ఖ ఆలోచన, మూర్ఖ తలంపులు, మూర్ఖ ఉద్దేశాలు. వాడు ఊహించలేదు, ఆ రాత్రి మరణిస్తానని ఊహించలేదు. వాడు కలలో కూడా అనలేదండి. వాడు తిందాం త్రాగుదాం అనుకున్నాడు. మంచి వ్యవసాయదారుడు కానీ మంచి రాబడి వచ్చింది, రాసి వచ్చింది. కానీ ఆ రాబడి రాసి ఇచ్చిన దేవుని మర్చిపోయాడు వాడు. తమ్ముడు, చెల్లి, ఈ రాత్రి దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ దేవుని మర్చిపోయావు. రాత్రి వేళ నీ ఆరోగ్యం నీ చేతిలో లేదు. ఓయ్ విను బాగా, నీ ఆరోగ్యం నీ చేతిలో లేదు. దేవుడు నీ గుండెని బిగిస్తాడు. ఇలాగా ఆరోగ్యశ్రీ పనికిరాదు నీకు. వినయ్ బాగా, ఆరోగ్యశ్రీ పనికిరాదు. నీ చేను పనికిరాదు, నీ ఆస్తి పనికిరాదు. దేవుడు గుండెని బిగిస్తాడు. ఆయన నీ గుండెను అదిమేస్తాడు. ఆయన మీషన్ తిప్పిన మునగానే అదిమేస్తాడు. ఆయన ఏడి ఎంత పెద్ద రవిడినైనా అలాగా నలిపేస్తాడు ఆయన. ఈ రాత్రి ఎంత దేవుని దృష్టిలో నువ్వు ఎంతటి వాడివి. వాడు ధనవంతుడే, కోటీశ్వరుడే. ఈ రాత్రిని ప్రాణం అడుగుచున్నారు. కానీ మూర్ఖంగా ఆలోచించొద్దు. ఈ రాత్రి వేళ మూర్ఖ విధానంలో ఉండవద్దు. మూర్ఖుడు ఎవడు? మూర్ఖురాలు ఎవరు? యాక్చువల్గా మూర్ఖత్వం అంటే ఏమిటి? మూర్ఖుడి యోచన ఏమిటి? ఇదే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథం 53వ కీర్తన మొదటి చరణంలో, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకొందరు. ఎవరు లేరు? ఈ రాత్రి నువ్వు కూర్చున్నావు తమ్ముడు, ఆశామాష కూర్చున్నావు. దేవుడి ప్లేస్లో ఉన్నాడు. దేవుడు లేడు, లేడు. కింద పాతాళం లేదు, పరలోకం లేదు. ఎవడు చూశారా? ఎవడు వెళ్ళారా? కానీ తినడం, త్రాగడం, సుఖించడమే మానవుడు. వాడే మూర్ఖుడు, వాడే మూర్ఖురాలు. దేవుడు లేడనుకోవడమే పాపం, పరలోకం లేదనుకోవడమే పాపం. తమ్ముడు, ఈ రాత్రి నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం జీవిస్తావు ఈ లోకంలో? ఎంతకాలం సాగి వెళుతావు? దేవుడు లేడనుకునేవాడు, పరలోకం లేదు, పాతాళం లేదనుకునేవాడే మూర్ఖుడని బైబిల్ చెప్తుంది. అది పాపం అని చెప్తుంది.
ఒకవేళ నువ్వు అలాగునేమో ఆలోచన రాత్రి వేళ ధనవంతుడు దేవుడు లేడని తినడం, తాగడం, సుఖించడం ఇదేవాని పని, ఇదేవాని విధానం, ఇదేవాని ఆలోచన. రోజంతా తినడం, తాగడం, సుఖించడం. జల్సారాయుడుగా ఉన్నాడు. జల్సారాయుడు పీకలు తాగుతున్నాడు. క్వార్టర్లు. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, జల్సా 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 తాగుతున్నాడు. బైబిల్ ఒక మాట ఉంది, చదవలసినక్కర్లేదు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో ఒక రాజు, బెల్షస్సర్ రాజు, వాడు కూడా తినడం, తాగడం, డ్యాన్సులు వేయడం, పాపం చేస్తున్నాడు. తమ్ముడు, రాజు తింటున్నాడు, తాగుతున్నాడు, డ్యాన్సులు వేస్తున్నాడు ఉపపత్నులతో, రాణులతో. దేవుడు అన్నాడు, దానియేల్ అతనికి చెప్పు, మెనే టెకాల్ ఉఫార్సేన్, దేవుడు నిన్ను త్రాసులో త్రుయ్యగా నువ్వు తక్కువ వాడి కనబడి. కాబట్టి ఆ రాత్రి వేళ బెల్షస్సర్ రాజు హతుడాయను. కల్దీయుల రాజు, ప్రపంచాన్ని ఏలుబడి చేసే రాజు, డబ్బు, బంగారు, ఆస్తి కోట్ల కొలది ఉన్నా దేవుడు దట్ నైట్ హి పాస్డ్ అవే. ఆ రాత్రి వేళ దేవుడు తీసేశాడు. ఈ రాత్రి వేళ నిన్ను తీసేస్తాడు. ఈ రాత్రి నిన్ను తీసేస్తాడు. ఆడుకో దేవునితో. ఎవరు తాడుకున్న దేవుని తాడుకున్నది తమ్ముడు, చెల్లి, దేవుని తాడుకున్న మనుషులు దేవుడు రాత్రి వేళ కొట్టేశాడు. సో బెల్షస్సర్ని ఆ రాత్రి వేళ తీసేశాడు. ధనవంతుని వేళ ఆ రాత్రి తీసేశాడు. ఈ రాత్రి వేళ నిన్ను కూడా తీస్తాడు దేవుడు. నీవెంతటి వాడు దేవుని ఎదుట? నీ బలం ఎంత? నీ అంగబలం ఎంత? నీ ధనబలం ఎంత? నీ ఆస్తి ఎంత? దేవుని ఎదుట ఈ రాత్రి వేళ తీసేస్తాడు నిన్ను. తీసేసే ముందే ఆలోచన చేయి. రాత్రి వేళ నీ బ్రతుకుని ఆలోచన చేయి, నీ జీవితాన్ని ఆలోచన చేయి. మూర్ఖుని యోచన పాపమని బైబిల్ చెప్తుంది. ఏమన్నాడు? దేవుడు లేడని వాడే మూర్ఖుడు, పరలోకం లేదని వాడే మూర్ఖుడు, పాతాళం లేదని వాడే మూర్ఖుడు. మూర్ఖంగా వచ్చే రాత్రి వేళ. కాబట్టి మూర్ఖురాలా, ఈ రాత్రి దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలో అనాలోచితంగా వచ్చి కూర్చున్నావా, లేదా జీవితాన్ని మార్పు కొరకే వచ్చావా? ఈ రాత్రి సోదర, ప్రభు నేరుగా మాట్లాడుతుండగా ఈ రాత్రి ఆలోచన చేయి. రెండవది, పాపం అంటే ఏమిటో బైబిల్ చూద్దాం. పాపం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనం ఇలాగ రాయబడ్డది. దేవుని గ్రంథంలో రాయబడ్డది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండవ రీజన్ చెప్పాడు. పాపం అంటే ఏమిటో చెప్పాడు. ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు మానవునికి ఆజ్ఞలు విధించాడు. దేవుడు మానవునికి కట్టడాలు విధించాడు. తమ్ముడు, చెల్లి, దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడాలు, దేవుని నియమాలు మానవునికి దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాం ఏమన్నాడు? ఆదామా, నీవు చావకుండా ఉండాలి అంటే ఈ తోట మధ్యలో ఫలము తినకూడదు. దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు. ఈ రాత్రి వేళ దేవుని ఆజ్ఞ, నువ్వు పాపము చేయకూడదని. అమ్మ నిద్రపోదమ్మా, అమ్మ నిద్రపోతున్నా. ఈ రాత్రి దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఏమి ఆయన ఆజ్ఞ అంటే బైబిల్లో ఒక మాట ఉంది. పౌలు ఏథెన్సులో నిలబడి మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు ఆ అజ్ఞాన కాలములు, అమ్మాట చూడండి, దేవుడు అజ్ఞాన కాలములు, ఆ అజ్ఞాన కాలములు చూచి చూడనట్టుగా ఉండాను. ఇప్పుడైతే అమ్మాట చూడండి, ఇప్పుడైతే అమ్మా విని చెల్లె, తమ్ముడు, ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లార్డ్ ఈస్ కమాండెడ్ ఎవ్రీబడి షుడ్ రిపెంటెడ్. ఎవ్రీబడి మస్ట్ రిపెంటెడ్. మారు మనసు తప్పకుండా పొందాలి. మానవుడు పరలోకం చేరాలి అంటే, మానవుడు నిత్యత్వం చేరాలంటే మానవుడు మారు మనసు పొందాలి. మానవుడు పాప క్షమాపణ పొందాలి. మానవుడు యేసయ్య రక్తధారలో పాపం కడుక్కోవాలి. అయా, ఈ రాత్రి దేవుడు ప్రేరేపిస్తుండగా, దేవునితో మాట్లాడుతుండగా ఈ రాత్రి మారు మనసు పొందు. పాపం అంటే 2 నిర్వచనాలు. సో ఒకటి మూర్ఖుని యోచన పాపం, రెండవది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఈ
ఈ రాత్రి వేళ ఆ పాపము నుండి బయటికి రావాలి అంటే ఈ రాత్రి మారు మనసు పొందాలి. ఈ రాత్రి యేసే రక్త ధారలో పాపం కడుక్కోవాలి. ఈ రాత్రి వస్తావా? ఈ రాత్రి ప్రభుని అంగీకరిస్తావా? చేతులు చాచి ప్రభు పిలుస్తుండగా, ప్రభు ఆహ్వానిస్తుండగా, ప్రభు ప్రేరేపిస్తుండగా, హృదయాన్ని తాకుతూ ఉండగా ఈ రాత్రి మారు మనస్సుతో, పాప క్షమాపణతో ఈ రాత్రి యేసే రక్తధారలు పాపాలు కడుక్కో. నిత్య జీవానికి, మోక్షానికి, పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రెండవదిగా, పాపం చేస్తే ఏమొస్తుంది? ఇంపార్టెంట్. ఇక్కడ కూర్చున్న చాలా మందిలో ఈవెన్ విశ్వాసులైనా, దేవుని బిడ్డలైనా, నమ్మని వారైనా పాపం చేస్తే ఏమొస్తుందిరా అని ఒక భ్రమలో ఉన్నారు. తమ్ముడు చెల్లి భావినండి, అబద్ధం ఆడితే ఏముంది, మోసం చేస్తే ఏముంది, సినిమాలు చూస్తే ఏముంది, దొంగతనం చేస్తే ఏముంది, వ్యభిచారం చేస్తే ఏముంది, జాగ్రత్తం చేస్తే ఏముంది, ఏమీ కావట్లేదు, ఏమీ జరగట్లేదు, మానవుడు ఇంకా బాగున్నాడు, మానవుడు ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు అని భ్రమపడి మరొక్క పాపం చేస్తున్నాడు మానవుడు, మరొక్క పాపానికి దిగజారాడు మానవుడు. బట్ బైబిల్ చెప్తుంది మానవుడు పాపం చేస్తే ఏమొస్తుంది. దైవ గ్రంథంలో, అదే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34-35 ఒక మాట రాయబడింది. పాపం ప్రజలకి అవమానము తెచ్చును. అయ్యా, పాపం ప్రజలకి అవమానము తెచ్చును. నీ కూతురు చెడిపోతే నీ కుటుంబానికి అవమానం కాదా? ఎంతమంది తల్లిదండ్రులు తలెత్తుకోలేకపోతున్నారు. వారి అబ్బాయి తాగి బజారులో పడిందాడు, వాళ్ళ అమ్మాయి పాపములో పడింది, కన్యాత్వం పట్టుకుంది. కుటుంబానికి పాపము ద్వారా అవమానం వస్తుంది. ఎంతమంది భార్యలు భర్తల ద్వారా అవమానం అండి. ఈ పిట్టం బండలు వినండి బాగా, పాపము చేయటం ద్వారా కుటుంబాలు అవమానం. ఎన్ని కుటుంబాలు అవమాన పాలైనాయి, బజారు పాలైనాయి. పాపం చేస్తే ఏం కాదనుకోవద్దు, పాపం జరిగిస్తే ఏమనుకోవద్దు. నా స్నేహితుడు ఒక అబ్బాయి ఉండేవాడు, ఎంటెక్ చదివాడు, మంచి జాబ్స్ చేసేవాడు. వినండి, నా స్నేహితుడు తాగుడికి బానిస అయ్యాడు, వ్యభిచారానికి బానిస అయ్యాడు. వాళ్ళమ్మ కర్రలు కొట్టేది, వాళ్ళ నాన్న ఐస్ క్రీములు అమ్మేవాడు. వాళ్ళ నాన్న కర్రలు కొట్టేవాడు, వాళ్ళ అమ్మ ఐస్ క్రీములు అమ్మేది. ఎంటెక్ చదివాడు, గోల్డ్ మెడలిస్ట్. వాళ్ళమ్మ నాన్న కష్టపడ్డారు, రెక్కలాడించి కొడుకును చదివిస్తే ఉద్యోగం వచ్చిన తర్వాత తాగి వ్యభిచారం చేసి చెడిపోయాడు. వాళ్ళమ్మకు రోజున రాత్రి తాగొస్తే తలుపు తట్టాడు కుమారుడు. తల్లి అన్నది, అబ్బాయ్ బజార్లో తలెత్తుకోలేకపోతున్నాం రా, రే ఈ బజారంతా నేను గురించి మాట్లాడుతున్నారా, రే అనిల్ వినరా, ఈ రాత్రి మీ నాన్న నేను ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమా చేతిలో విషాన్ని చూపించింది, ఈ విషాన్ని తాగి చచ్చిపోతామే, నీ వలన మాకు అవమానం వస్తుందిరా, మా పేరు బజారు పాలైందిరా, కర్రలు కొట్టాడు మీ నాన్నగారు, ఐస్ క్రీమ్లో మీ చదివించాం. అనిల్ తాగొద్దురా, వ్యభిచారం చేయొద్దురా. ఏడ్చి తల్లి కాళ్ళు పట్టుకునేది వినలేదు వాడు. పాపం ప్రజలకి అవమానం తెస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు ఏడ్చేవాళ్ళు లేరు ఇక్కడ? ఎంతమంది తండ్రులు లేరండి? పిల్లలు చేసిన పాపాన్ని బట్టి, పిల్లలు చేసిన కార్యాలను బట్టి భార్య తలెత్తలేకపోతుంది, భర్త చేసిన పనిని బట్టి తల్లిదండ్రులు తలెత్తలేకపోతున్నాడు. కారణం బైబిల్ చెప్తుంది, పాపం ప్రజలకి అవమానం. చెల్లి వింటున్నా అర్జున్, అవమానం ఏమి రాదులే, విను, ఏమి రాదులే, అవమానం. వినండి ఈ రాత్రి వేళ, హలో ప్రజలు అవమానం. రెండవది, పాపం చేస్తే ఏమొస్తుంది? బైబిల్ ఇచ్చే స్టేట్మెంట్ చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం
29వ వచనంలో అది నాశనం అని చెప్పాడు. పాపం చేసేవాడికి నాశనం వస్తుంది. అని ఇంటున్నా కూర్చున్నవాడు, తమ్ముడు వింటున్నావా? పాపం చేస్తే నాశనం వస్తుంది. భావినో, నాశనం నాశనం. ఏ రోజైనా నాశనం నిన్ను ముంచేస్తుంది, నాశనం కమ్మేస్తుంది నిన్ను. యూట్యూబ్లో బ్లూ ఫిలిం చూస్తే ఏం కాదు అనుకోవద్దు. వినో, యూట్యూబ్లో సినిమాలు చూస్తే ఏం కాదు అనుకోవద్దు. నాశనం కమ్ముకేస్తుంది నేను ఒక రోజున, నాశనాన్ని తీసుకెళ్తుంది ఒక రోజు నిన్ను. మద్రాస్ పట్టణంలో జస్ట్ ఈ సంఘటన చెప్పి వెళ్తాను నేను. 12 ఏళ్ళ అబ్బాయి 6 ఏళ్ళ అమ్మాయిని చంపాడు, సొంత చెల్లిని చంపాడు. సొంత చెల్లి అండి, 12 సంవత్సరాల అబ్బాయి 6 ఏళ్ళ అమ్మాయిని చంపేశాడు. పోలీసు వాళ్ళు వెతికారు అమ్మాయి కోసం, ఎక్కడ కనబడలేదు. రాత్రి వేళ వచ్చారు పోలీసు వాళ్ళు, 100 మంది వచ్చారు ఆ ఇంటికి. తల్లిదండ్రులు గేట్ ఓపెన్ చేశారు. డైరెక్టర్ జనరల్ పోలీస్ ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. అబ్బాయి ఈ చాక్లెట్ తిన్నాడు. వాడు గడగడ వణుకుతున్నాడు. ఎందుకు వణుకుతున్నావు అన్నాడు. నేరుగా అడిగాడు, మీ చెల్లి ఎక్కడుందో చెప్పు, లేదంటే ఈ బెల్ట్ తీసుకుని బాదుతా అన్నాడు. వణుకుతున్నాడు. చెప్పాడు, సార్ మా చెల్లిని నేనే చంపాను. ఎలా చంపాను? మా నాన్న మా అమ్మ మా చెల్లి నేను భోంచేసిన తర్వాత తమిళ్లో సిఐడి సీరియల్ వస్తుంది. సిఐడి, క్రైమ్ అండ్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్. ఆ సీరియల్ చూస్తే మనిషిని ఎలా చంపుతారో, ఎలాగ పాతి పెడతారో చూశాను నేను. మా నాన్న మా అమ్మ లేని సమయంలో మా చెల్లి ఇంట్లో ఉండగా వెళ్ళి సలకపాడతో ఈ వెనక కొట్టాను. తర్వాత ఏం చేశాను, మా చెల్లి చచ్చిపోయింది, రక్తం మడుగులో ఉంది. నేనే వెళ్ళి ఆ రక్తం మడుగుని తుడిచేసాను, సోప్తో కడిగేసాను. తర్వాత ఏం చేశాను, ఇదే సలికపాడేతో మా పెరిట్లో అంటే మా ఇంట్లో తవ్వి సమాధి తవ్వి మా చెల్లెని పాతి పెట్టాను నేను. తల్లిదండ్రులారా, మా చెల్లిని చంపాను నేను, మా చెల్లిని సమాధి చేశాను నేను. పాపం ఎంత భయంకరమైనది. 12 ఏళ్ళ అమ్మాయి 6 ఏళ్ళ అమ్మాయి ఎలా చంపాడు? ఏమి కాదులే, సీరియల్ చూస్తే, సినిమా చూస్తే, బ్లూ ఫిలింలు చూస్తే. ఒకరోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను వెంటాడుతుంది, నీ పాపం నిన్ను కబలిస్తుంది. నిన్ను ఏ రోజైనా పాపం నిన్ను కబలిస్తుంది. నిన్ను ఏం కాదు, జీవితం నాశనానికి వెళుతుంది. ఎన్ని కుటుంబాలు నాశనానికి వెళుతున్నాయి. ఈ రాత్రి నాశనానికి వెళ్ళే ఈ కుడికలో నీవు ఉన్న కారణం పాపానికి ఒడిగడుతున్నా, పాపం చేస్తున్నా. నీ గుండెలో తెలిసే పాపం చేస్తున్నా, నేను చెప్పాల్సిన అక్కర్లేదు. ఏ తప్పు చేస్తున్నావో నీ గుండెలో తెలిసి రాత్రి వేళ. అందువల్లే గుండెల్లో నెమ్మది లేదు, గుండెల్లో ప్రశాంతత లేదు, గుండెల్లో ఆనందం లేదు. వాడు తిని త్రాగి సుఖిస్తున్నాడు, వాడికి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. విన్నాం దేవుని దాసులు చెప్తుండగా. వాడు ఎందుకు తింటున్నాడు? త్రాగుతున్నాడు, నెమ్మది లేదు, వాడికి ప్రశాంతత లేదు. రాత్రి వేళ సోదరా, పాపము చేస్తే నాశనం వస్తుంది, పాపము చేస్తే ప్రజలకు అవమానం వస్తుంది. ఏ రోజైనా నీ కుటుంబం అవమాన పాలవుతుంది, బజార్ పాలవుతుంది. ఇది గ్యారంటీ, ఇది తథ్యం. పాపం దాగదెప్పుడు, పాపం బయటపడకుండా ఉండదు. ఓ చెల్లి, తమ్ముడా, ఏ రోజైనా పాపానికి ఒడిగట్టాల్సిందే. నాకు తెలిసిన ఒక చెల్లి ఉంది. అన్నయ్య, పొరపాటు ఉందనయ్యా, మ్యారేజ్ కాకముందే పాపంలో పడ్డానయ్యా, అతని పెళ్లి చేసుకున్నాను. అన్నయ్య నిద్రలేని రాత్రులు గడుపుతుంది అమ్మాయి. ఇప్పటికీ రాత్రి నిద్ర లేదు. అన్నయ్య, నా పాపం నన్ను వెంటాడుతుందన్నయ్య, నా పాపం నన్ను కబిలిస్తుందన్నయ్య. అన్నయ్య, ప్రార్థన చేయి. పాప పర్యవసానం మానవుడు అనుభవించాల. ఏ విశ్వాసైనా ఎవరైనా సరే పాప పర్యవస్థానం అనుభవించక తప్పదు. నీ గుండెను అదుముతాది ఒకరోజు పాపం.
పాపం నిన్ను కబలిస్తుంది. పాపం ప్రజలకు అవమానం తెచ్చును, పాపం ప్రజలకి నాశనం తెచ్చును. చివరిగా పాపం చేస్తే బైబిల్ ముగింపిచ్చాడు ఒకటి. ఏమంటే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చివరికి చెప్పాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణం. ముగింపు చెప్పాడు. పాపానికి ముగింపు పలికాడు అపోస్తలుడైన పౌలు. పాపానికి తుది విడుకోలు చెప్పాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణం అండి సోదరా, మానవుడు ఏ రోజైనా పాపములో మరణించాల్సిందే. ఏ రోజైనా, ఈరోజు కాకపోవచ్చు, రేపు కావచ్చు, కొన్ని సంవత్సరాలైనా నీ పాపంలో నువ్వు మరణిస్తావు అని వింటున్నారా? పాపం వల్ల వచ్చిన జీతం మరణం. మరణం. ఈ మరణాన్ని బైబిల్ 2 రకాలే చెప్పింది. ఒకటి భౌతిక మరణం, రెండవది ఆత్మ మరణం. భౌతిక మరణం, ఆత్మ మరణం. భౌతిక మరణం అంటే నువ్వు నేను చావాల్సిందే, ప్రధానమంత్రి చావాల్సిందే, ముఖ్యమంత్రి చావాలి, భిక్షగాడు చావాల్సిందే, దరిద్రుడు చావాల్సిందే, నువ్వు చావాలా, నేను చావాలా. మానవుని యొక్క అంతిమ యాత్ర మరణం. మరణం మనుషులని దూరం చేస్తుంది ఈ మరణం. బైబిల్లో మరొక మాట ఉంది. బైబిల్ చెప్పే మరణం ఇక్కడ చెప్పబడింది రెండవ మరణం. ఏ మరణం? రెండవ మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు అని మంత్రజ్ఞులు ఇవన్నీ చెప్తూ, త్రాగుబోతులు, వ్యభిచారులు అని చెప్తూ వీరందరూ మరణము నొందుదురు. ఇది రెండవ మరణం. ఏ మరణం ఇది? రెండవ మరణం. ఏమయ్యా రెండవ మరణం ఏంటంటే ఒకసారి చెప్పాను వచ్చును. రెండవ మరణం అనగా వినండి, ఒకసారి మరణిస్తే అది భౌతిక మరణం. రెండవ మరణం దేవుని నుండి దూరం చేసేది. అది తమ్ముడు, మానవుడు మరణిస్తే గాలిగాడు, దయ్యం కాదు, దురాత్మగాడు. వాడి గాలి పట్టాడు అంటాడు, వాడు లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు. వాడి గాలి పట్టిందిరా, వాడు కాదు, వాని పేరు ఉపయోగించుకుంటున్నాడు దయ్యం, అంతే, దురాత్మది. కానీ మానవుడు దేవుడు లేకుండా, ప్రభు లేకుండా మరణిస్తే కింద పాతాళం ఉంది, అగ్ని గంధకుల మండే గుండంలో యుగ యుగాలు కాలాలా. తమ్ముడు, అగ్ని గంధకుల మండే గుండములో సినిమాలు లేవు, సీరియల్ లేవు, సిగరెట్ లేదు, తాగుడు లేదు, ఏమి లేదు. నీ బ్రాండ్ లేదారా? నీ హీరోయిన్ ఉంది, నీ హీరో ఉన్నాడు. ఎక్కడ? అగ్ని గండంలో ఉన్నారు హీరోయిన్స్, హీరోయిన్లు, రాజకీయ నాయకులు. క్రీస్తు లేని వారందరూ కూడా పాతాళం, అగ్ని గంధకుల మండే గుండంలో యుగ యుగాలు కాలాలు. ఎలా వెళ్తాడు మానవుడు అగ్నిగుండంలో? తమ్ముడు వింటున్నావా? ఎలా వెళ్తాడు మానవుడు? నువ్వు ఎలాగున్నావు అలా కాలుతావు. ఈ దేహం, ఆత్మ, ప్రాణం సేమ్. నువ్వు మనిషి ఎలాగున్నావో పాతాళంలో అలాగే వెళ్తావు. సేమ్ అండి, సేమ్. మనిషి నువ్వు ఎలాగున్నావో నీ పేరులాగా తెలియదు, నీ పేరులాగా తెలియదు. కానీ క్రీస్తు లేకుండా, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఈ రాత్రి ముగిస్తే ఈ కింద పాతాళం, అగ్ని గంధకుల మండే గుండముల యుగ యుగాలు కాలాల. నెమ్మది లేని స్థలం. మనిషి గుద్దుకుంటున్నాడు రొమ్ము, పనులు కొరుకుతున్నాడు మానవుడు. మానవుడు పాతాళంలో గోల చేస్తున్నాడు. లూకాసువార్త 16వ అధ్యాయం 24 వచ్చిన చదవాల్సిన ఇలాగుంది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, యాతన పడుచు, యాతన అన్నాడు. యాతన అంటే నేను వివరిస్తాను, జస్ట్ మీ అందరూ బాగా తెలుసు. అయ్యా ఈ రోగం బాగలేదయ్యా, యాతన పడుతున్నానయ్యా, దేవుడు తీసుకుంటే బాగుంటుందేమయ్యా. వృద్ధులు అంటున్నారు, అయ్యా యాతనయ్యా, కొడుకులు చూడట్లేదయ్యా, కోడలు చూడట్లేదయ్యా, అల్లులు చూడట్లేదు, కోతలు చూడలేదు, అయ్యా యాతన, యాతనయ్యా. అయ్యా ఆ దేవుడు తీసుకునేటట్టు ప్రార్థన చేయండి అయ్యా. యాతన. రోగం బాగు కాకపోతే మనిషి యాతన పడతాడు. సేమదే, పాతాళములో మనిషి యాతన పడుతున్నాడు. నిలువెల్ల కాల్చబడుతున్న అగ్ని ఆరదు, పొడుగు చావదు. అదే రెండవ మరణం. ప్రియ స్నేహితుడా, యుగ యుగాలు కాలాలి, యుగ యుగాలు కాలాలి. నెమ్మది లేని స్థలం పాతాళం.
సంతోషం లేని స్థలం పాతాళం, ప్రశాంతత లేని స్థలం పాతాళం. ఆ పాతాళానికి నువ్వు నేను వెళ్ళకూడదని, అగ్ని గంధకుల మండే గుండముల యుగాలు కాలకూడదని పౌలు చెప్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా మన పట్ల. దేవుని కనికరం ఎంత గొప్పది తమ్ముడు. దేవుని జాలి ఎంత గొప్పది. దేవుడు పాపాత్ముల మనం పాపము చేస్తే పాతాళం ఉంది, పాపము చేస్తే అగ్నిగుండం ఉంది. ఋగ్వేదంలో, యజుర్వేదంలో, అధుర్వేదంలో, సామ్యవేదంలో, ఖురాన్లో రాయబడ్డది. మానవుడు పాపము చేస్తే పాతాళానికి వెళ్ళాలి. ఏ రోజైనా వెళ్ళాల్సిందే. నీవు ఆ ప్లేస్కి వెళితే బైబిల్ చెప్తుంది, పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. నిన్ను పట్టుకుంటుంది ఒక రోజున. గోదావరిలో విపరీతమైన వరదలు వస్తాయి. భద్రాచలం నుండి ఆ ఉభయ గోదావరి జిల్లా దాటి అంతర్వేది దేవస్థానం దగ్గర ఈ గోదావరి నీళ్లు కలుస్తాయి. సరే, ఈ ఉభయ గోదావరి జిల్లాలో భద్రాచలం నుండి ఆ టేకు మొద్దులు అడవిలో గుండా వస్తుంటుంది. ఆ యొక్క నది నల్ల మొద్దులు, జిట్టేకు, టేకు మొద్దులు వస్తుంటాయి ఆ యొక్క నదీ ప్రవాహంలో. ఈతగాళ్ళు వెళ్ళి దాన్ని తీసుకొని వస్తారు, అమ్ముకొనుకుని కుటుంబాలను పోషిస్తారు. ఒక కుర్రోడు ఆ జిట్టే కంటే నల్ల మొద్దు అనుకొని దూకాడు తెచ్చుకోవడానికి, కుటుంబాన్ని పోషించాల భార్య పిల్లని. దూకి ఆ నల్ల మొద్దుని తీసుకురాని ప్రయత్నిస్తున్నాడు. వరద విపరీతంగా వస్తుంది. గట్టు మీద ఉన్నవారు, అరే దాన్ని వదిలేరా, వరద ప్రవాహం ఎక్కువైంది, కొట్టుకుని పోతావురా, రే అబ్బాయి రా 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 అంటున్నాడు. వాడు అన్నాడు, క్యాకేసాడు, నేను వదిలేశాను, ఇది నన్ను వదలలేదన్నాడు. ఏందిరా అన్నాడు, ఇది నల్ల మొద్దు కాదు, ఎలుగుబంటి నన్ను పట్టుకుంది అన్నాడు. ఏం పట్టుకుంది? ఈ రాత్రి పాపం నిన్ను పట్టుకుంటుంది. ఒకరోజు త్రాగు నిన్ను పట్టుకుని, నువ్వు వదిలేయాలని ప్రయత్నించినా పాపం నిన్ను పట్టుకుంటుంది. ఈ రాత్రి ఆలోచన చేయి. నా మామయ్య చెప్పాడు, 22 ఏళ్ళ కుర్రోడు త్రాగుడికి, వ్యభిచారానికి బాడీ సై ఎయిడ్స్ పట్టుకొని చచ్చాడు 22 ఏళ్లలో. వాళ్ళ నాన్నను చూసి బుద్ధి తెచ్చుకోలేదు, సిగ్గులేదు వాడికి. నీకుందా? ఇంకెంతకాలం పాపం చేస్తావు అమ్మాయి? అమ్మాయి ఎంతకాలం పాపములో ఆడుకుంటావు? వాడు బుద్ధి తెచ్చుకొని గడ్డి తినలేక తిరిగి అదే ప్లేస్కి వెళ్ళాడు, పాపానికి వెళ్ళాడు, బాడిసకి వెళ్ళాడు. అరచేతిలో డబ్బు ఉండగా ఎయిడ్స్ వ్యాధి వచ్చి చచ్చాడు వాడు. ఈ రాత్రి నీ బ్రతుకు కూడా అది. పాపం వల్ల వచ్చే జీతం మరణము. కాబట్టి మానవుడు పాతాళానికి వెళ్ళకూడదని దేవుడు మానవుడిగా వచ్చాడు. అర్థం చేసుకో. దేవుడుగా దిగి రాలేదు. దేవుడు కాలుది కాలు కింద పెట్టుకో. దేవుడిగా దిగి రాలేదు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. ఆయన పాపము చూడలేని నిష్కలంకమైన పవిత్రముల ఆ నేత్రములు కలిగిన వాడు దేవుడు. దేవుడుగా వస్తే మానవుడు దేవుని దగ్గరికి రాలేడు, మానవుడు దేవుని దరి చేరలేడు. కాబట్టి దేవుడు మానవుడిగా వచ్చాడు, రక్త మాంసములు ధరించాడు. నాకు అర్థం కాలేదు, దేవుడు తల్లి గర్భములో 9 నెలలు ఒదిగాడయ్యా. ఎంత తగ్గించుకున్నాడు తమ్ముడిని కోసం. చెల్లి, దేవుడు తల్లి గర్భములో పిండముగా అని రూపాన్ని ధరించుకొని 9 నెలలు తల్లి మోసింది మరియా. కారణం మన దోషాల కొరికే, మన పాపాల కొరికే దిగి వచ్చాడు పాపులను రక్షించుటకు. పాపులు రక్షింపబడ్డానికి దేవుడు దిగి వచ్చాడు, కుమారుడుగా వచ్చాడు. అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడింది, పాపమును తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయన. పాపులను రక్షించాలంటే దిగి వచ్చాడు. పాప నివారణ చేయుటకై ఆయన ప్రత్యక్షమాయన. దేవుడు మానవుడిగా వచ్చారు. ఆయన పేరు యేసుక్రీస్తు. మానవ పాపాల కొరికే, మానవ దోషాల కొరికే, మానవ అతిక్రమాల కొరికే. ఏ పాపము లేనివాడు, ఏ దోషం లేనివాడు, ఏ అతిక్రమం లేనివాడు సర్వలోక మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై ఘోర శిక్షను అనుభవించాడు. తమ్ముడు, శిరస్సులో ముళ్ళ కిరీటాన్ని దిగ్గొట్టారు. 8 అంగుళాల ముళ్ళు కలిగిన కిరీటం ఆయన శిరస్సులో నొక్కినప్పుడు ఆయన శిరస్సులో నుండి
రక్తం ప్రవహిస్తూ ఉంది, రక్తం ఏరులే ప్రవహిస్తుంది. నీ పాపాల కోసమే యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాడు. తమ్ముడు, రక్తం ఏరులో ప్రవహిస్తుంది. ఖర్చు పెట్టుకొని తుడుచుకోవడానికి ఖర్చీపు లేదు, కండువ లేదు, తువాలు లేదు ఆయన దగ్గర. రక్తం ఏరులో ప్రవహిస్తుంది. ముళ్ళ కిరీటం ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సరిపోదు, కన్నామడి సరిపోదు. ఘోర శిక్షను అనుభవించడానికే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. తమ్ముడు, మన పాపముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై, మన అతిక్రమముల నిమిత్తమై యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. యెషయా అన్నాడు, అతని ముఖము వికారమాయను. ఏమైంది? ముఖము వికారమయ్యాను. రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన ప్రభువు ముఖం వికారముగా మారిపోయింది. చూడ నల్లని వాడిగా, వ్యసనాక్రాంతుడిగా, మనుషుల చేత విసర్జింపబడిన వాడు ఆయన శరీరంలో అలాగ కొట్టి కొరడా తీస్తుంటే మాంసముద్దలు ఎగిసిపడుతున్నాయి. ఎటు చూచిన మాంసముద్దలు ఎగిసిపడుతున్నాయి. దేవుని రౌద్రం, కోపం, శాపం, దేవుని యొక్క ప్రచండమైన కోపం మన మీదికి రావలసిందిగా తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపినప్పుడు, నా దేవా నన్నేల చేయి విడిచా. సృష్టి దూరమయ్యింది, దేవదూతలు దూరమయ్యాడు, తను ప్రేమించే తండ్రి దూరమయ్యాడు. అది నీ కోసం, నా కోసమే. కల్వరి గిరిలో రక్తధారలు చిందించాడు, ఘోర శిక్షను అనుభవించాడు. నిలువెల్లా గాయపరచబడ్డాడు, నిలువెల్లా సిలువకు కొట్టబడ్డాడు, మేకులతో బిగించబడ్డాడు. పాపుల రక్షకుడు. ఏ దేవుడు ప్రాణం పెట్టడానికి రాలేదు, దేవుడు శిక్షించడానికి వచ్చాడు ఈ లోకానికి. బట్ ఈ దేవుడు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఘోర శిక్షను అనుభవించాడు. అమ్మా, ఆలోచించావా? జస్ట్ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే శరీరం మాంసముద్దలు ఎగిసి పడుతుండగా చూస్తూ ఎంతమంది ఏడ్చారు. అంతకంటే ఘోర శిక్షను అనుభవించిన ఘోర నాథుడు, రక్షకుడు సిలువలో వేలాడబడుతున్నాడు. ఆయన కోపపడితే ప్రపంచం నిలవదు, ఆయన మాట్లాడితే ప్రపంచం నిలవదు. కానీ ఒక త్రాగుబోతు, వ్యభిచారి కొరకే, జారుత్వం చేసే వ్యక్తి కొరకే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరి పాపమును క్షమించు. సిలువలో యేసుక్రీస్తు ఘోర శిక్షను అనుభవించాడు. ఇదే సువార్త రాత్రి. రేపు సువార్త ఉన్నది రాత్రి, రేపు రాత్రి ఇక్కడ కూడుకున్నది ఈ టెంట్లో. ఈ రాత్రి టునైట్ దిస్ ఇస్ ద గాస్పెల్. ఇదే సువార్త, నీ గుండెను పిండేస్తున్న సువార్త. నీ స్థానంలో యేసుక్రీస్తు ఘోర శిక్షను అనుభవించాడు, మరణాన్ని అనుభవించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ బైబిల్లో మరణాన్ని తిరిగి లేచిన వ్యక్తి ఎవరు లేరు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు జైల్లో ఉంది. ఆవిడ గారు జనతా ప్రభుత్వం జైల్లో పెట్టినప్పుడు ఆమె ఈ బైబిల్ చదువుతుంది. వినండి, ఇందిరాగాంధీ గారు ఈ బైబిల్ చదువుతూ యేసుక్రీస్తు మరణాన్ని గురించి చదివేటప్పుడు ఆమె తెలియకుండా కంట్లో నీళ్లు వెళుతున్నావంట. ఆమె రాసింది బుక్లో, యేసుక్రీస్తు ఎంత ఘోర శిక్షను అనుభవించాడు, ఎలా తట్టుకోగలిగాడు, ఎలా సహించగలిగాడు, ఎలా మరణాన్ని అనుభవించగలిగాడు. అయ్యో అయ్యో, నా హృదయానికి అందట్లేదు, నా మనసుకు అందట్లేదు. ఆమె బుక్లో రాసింది అది. ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ బియాండ్ మై థాట్స్. నా ఊహ కందదు. యేసుక్రీస్తు సిలువ మరణం మనందరి కొరకే సిలువలో మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణయ్యాడు, తేజోమయుడయ్యాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆసీనుడయ్యాడు. ఆ పాపుల రక్షకుడు తిరిగి వస్తాడు. ఓహో, పాపుల రక్షకుడిగా రాడు. ఈ ప్రపంచ నియంతగా, వినండి, ఈ ప్రపంచాన్ని కూలద్రోషి, ఈ ప్రపంచ రాజ్యాలని నేలమట్టము చేసి 1000 ఏళ్ల రాజ్యాన్ని పరిపాలించడానికి పరలోకమందున క్రీస్తు రాబోతున్నాడు. మేఘాల మీద వస్తున్నాడు ఆయన. క్రీస్తు వస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని మైనము వలె కరగదీస్తాడు. ఈ ప్రపంచాన్ని నేలమట్టం చేస్తాడు. ఈ భూరాజులు, ఈ ముఖ్యమంత్రులు, ఈ ప్రధానమంత్రులని నోటి ఊపిరి చేత హతమారుస్తాడు. నా ప్రభు వస్తున్నాడు.
నా క్రీస్తు వస్తున్నాడు లోకాన్ని స్థాపించడానికి, తన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు. ఆ రాజ్యంలో నీవు ఉండాలి, ఆ రాజ్యంలో నువ్వు ఏలుబడి చేయాలి. తమ్ముడు, ఈ రాత్రి వేళ యేసుక్రీస్తు తిరిగి వస్తే ఒక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక చదివి ప్రార్థన చేద్దాం. టైం దాటింది. 2వ తెస్సలోనికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6-7. 2వ తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 6-7. మన ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభావముతో కనపరచు ఆ దూతలతో కూడా అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన దేవుని ఉగ్రత పెట్టంబన్న మీద పడిపోతుంది. అప్పుడు అయ్యా మాట్లాడదు, అయ్యా ఒక్క నిమిషం ఉన్నాను. దేవుని ఉగ్రత వస్తుంది ప్రపంచం మీదికి. మారు మనసు లేని వారు, యేసే రక్త ధారలో పాపాలు కడుక్కొని వారి మీదికి, దేవుని అంగీకరించని వారికి, దేవుని కుమారుడైన యేసు రక్తంలో పాపము కడుక్కొనని వారి మీదికి దేవుని శాపం ఉగ్రత త్వరలో వస్తుంది. ఈ ఎండ తీవ్రత తట్టుకోలేకపోతున్నావు తమ్ముడు. ఎండ తీవ్రత తట్టుకోలేక ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చున్నావు. మానవుడు అగ్నిగుండానికి వెళితే అక్కడ ఏసీలు ఉండవు, ఏముండవు, ఏసీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు, ఏముండవు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిగుండానికి వెళ్ళకూడదంటే, పాతాలని వెళ్ళకూడదంటే ఈ రాత్రి వేళ యేసే హృదయాన్ని ఇస్తావా? యేసే రక్తధారలో పాపం కడుక్కుంటావా? ఈ రాత్రి మారు మనసు పొందుతావా? యేసుని అంగీకరిస్తావా? ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈ సువార్త వినబడి ఉండగా ఈ సువార్తను అంగీకరించి యేసు హృదయం ఇచ్చి ఈ కుడికి దాటి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ఎక్కడున్న ఎక్కడ కూర్చోండి, లేకొద్దని ఒక్క సెకండే. అయ్యా, 20 దాసుల ద్వారా మంచి సువార్త వినబడ్డది. ఆ రాత్రి చచ్చాడు ధనవంతుడు, బెల్షస్సర్ రాత్రి చచ్చాడు. ఇద్దరు తిన్నారు, తాగారు. ఆయుష్ తమ చేతిలో ఉందనుకున్నారు, డబ్బు వారి చేతిలో ఉందనుకున్నారు, ధనాగరం వారి చేతిలో ఉందనుకున్నారు. బట్ దేవుడు ఉగ్రహించాడు, కోపపడి ఇద్దరు, ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన రాజుని రాత్రి తీసేశాడు. అమ్మ మాట్లాడుతురా పాప, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతుండగా, ఈ సువార్త నీకు వినిపించుండగా, ఎంతకాలం పాపం చేస్తావు? ఎంతకాలం పాపానికి ఒడిగడతావు? ఈ రాత్రి పాపం నుండి రావాలని ఆశ నీకుందా? పాపం నుండి విడిపించబడడానికి ఆశ ఉందా? పాపం నుండి విమోచింపబడడానికి ఆశ ఉందా? నువ్వు ఉన్న చోట ఈ రాత్రి పాపాన్ని విడిచొస్తాను, యేసయ్య రక్తధారలో పాపాన్ని కడుక్కుంటాను, యేసుకి నా హృదయం ఇస్తాననేవారు ఈ చిన్న ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, నేను పాపిని, యేసయ్యా, నా పాపాన్ని రక్తధారలో కడిగి వేసి నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించు. ఆమేనంటే చాలు. యేసయ్యా, నేను పాపిని, యేసయ్యా, నా పాపాన్ని రక్తధారలో కడిగి వేసి నీ కుమారునిగా కుమార్తెగా స్వీకరించు. ఇది ఈ రాత్రి వేళ మారు మనసు పొంది నా హృదయానికి అర్పిస్తున్నాను యేసయ్యా. నీ రక్షణ నాకు అనుగ్రహించు. ఈ రాత్రి నా హృదయం నీకు ఇస్తాను యేసయ్యా, నన్ను స్వీకరించు, అంగీకరించు అని ప్రార్థన చేస్తే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. యేసయ్యా, నేను పాపిని ప్రభువా, పాపాన్ని క్షమించి నీ రక్తంలో కడిగి వేసి నీ బిడ్డగా స్వీకరించు. ఈ చిన్న ప్రార్థన చేసుకుంటే ధన్యుడవైతావు, ధన్యురాలు. కేవలం చిన్న మాట. యేసు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నీ రక్తంలో నా పాపని కడిగివేయి. ఎవరు ఇలాంటి ప్రార్థన చేసుకున్నట్లయితే, యేసయ్య రక్తంలో పాపాన్ని కడుక్కుంటే, నీకు ఆనందంగా ఉంటే, సంతోషంగా ఉంటే, ఈ రాత్రి యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్యకి నా హృదయం ఇచ్చాను అని కుడికలో ఎవరైనా ఉన్నట్లయితే, మీరున్న చోటున మీ కుడి హస్తం పైకెత్తు, నీకోసం ప్రార్థన చేస్తాను. యేసయ్యకి నా హృదయం. మంచిదమ్మా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? మీ కుడి హస్తం బాగా పైకెత్తితే నాకు అర్థమవుతుంది, మీకోసం ప్రార్థన చేస్తాను. పురుషులు ఎవరైనా ఉన్నారా? మంచిదమ్మా. దేవుని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ రాత్రి యేసయ్యకి నా హృదయం ఇస్తాను, యేసయ్య రక్తధారలో పాపం కడుక్కుంటాను, యేసుని స్వీకరిస్తాను,
అన్న వారు చివరిసారి అడుగుతున్నాను, మీ కుడి హస్తం పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేసినాను. ఎత్తిన వారు చేయి దించండి. ఇంకెవరైనా ఈ ప్రకటన విన్న తర్వాత చేయెత్తడానికి సిగ్గుగా ఉంటే పర్లేదు, ముందుకు రండి. యేసయ్య నమ్ముకుంటాం, యేసయ్య రక్తదారులు పాపం కడుక్కుంటాం, యేసుకు హృదయం ఇస్తాం అనేవారు ముందుకొస్తే దేవుని దాసులు ఇక్కడే ఉన్నారు, మీకోసం ప్రార్థన చేస్తాడు, ప్రభుకి అప్పగించి పంపిస్తాడు. దయచేసి చేతులు ఎత్తిన వారు ముందుకు రండి. ఎత్తకపోయినా పర్లేదు, దేవుని అంగీకరించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఇచ్చిన ఆత్మను బట్టి స్తుతిస్తున్నాం. మీ శ్వాసం ఉంచే బాధ్యత వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ స్వార్థ కూడికను ఫలింపజేసినందుకు స్తుతిస్తున్నాం. మీ దాసుల ద్వారా మీరు ఇచ్చిన మాటలను బట్టి స్తుతిస్తున్నాం. స్థిరపరిచి బలపరచండి. ఇక అనేకులను ముందుకు నడిపించమని, రేపటి కూడిక కొరకు సిద్ధపరచమని క్రీస్తు యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి. ఆమేన్.